కల్కి వచ్చే వరకు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటాయి. ఒక్కసారి కల్కి అడుగు పెట్టాక కనీసం ఓ 2 వారాలు మరేతర చిత్రం కూడా థియేటర్లోకి రాదు. అందుకే చిన్న చిత్రాలకు ఈ జూన్ 21న చివరి వారం. ఈ క్రమంలోనే ఈ వారం చిన్న చిత్రాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. వీటిల్లో వరుణ్ సందేశ్ నింద అందరి దృష్టిని ఆకట్టుకుంది. చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడనే మార్క్ను నిందతో వరుణ్ సందేశ్ ముందు వరుసలో ఉన్నాడు. ఆ తరువాత వెన్నెల కిషోర్ ఓఎంజీ ఉంటుంది. విషయానికి వస్తే ఈ వారం వరుణ్ సందేశ్ నింద, వెన్నెల కిషోర్ నందిత శ్వేతల ఓఎంజీ ఓ మంచి ఘోస్ట్ మూవీలు కొత్త టీంతో చేసిన సీతా కళ్యాణ వైభోగమే, చైతన్య రావ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇలా అన్నీ కూడా వరుసపెట్టి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో వరుణ్ సందేశ్ చేస్తున్న నింద అయితే యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు. నింద టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. క్రైమ్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తోంది. కాండ్రకోట మిస్టరీ అనే హ్యాష్ ట్యాగ్తో రాబోతోన్న ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇక వెన్నెల కిషోర్, నందిత శ్వేత, శకలక శంకర్, రఘుబాబు ఇలా భారీ క్యాస్టింగ్తో ఓఎంజీ ఓ మంచి ఘోస్ట్ రాబోతోంది. ఇప్పటికే హారర్, కామెడీ జానర్లో వచ్చిన చిత్రాలెన్నో కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ చూస్తే కూడా బాగానే నవ్వించి, భయపెట్టేలా ఉన్నారు. మరి ఈ ఓఎంజీ ఎలా ఉంటుందో చూడాలి. సీతా కళ్యాణ వైభోగమే అంటూ కొత్త హీరో హీరోయిన్లు పరిచయం కాబోతోన్నారు. సుమన్ తేజ్, గరిమ చౌహాన్లు ఈ మూవీతో పరిచయం కాబోతోన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విలన్గా మెప్పించిన గగన్ విహారీ ఈ చిత్రంలోనూ విలన్గా నటించాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ రాముడు, సీత, రావణుడు అనే క్యారెక్టర్లను ఇన్స్పిరేషన్గా తీసుకుని కథను రాసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని రాచాల యుగంధర్ నిర్మిస్తే సతీష్ పరమవేదుల తెరకెక్కించాడు. ఇవే కాకుండా చైతన్య రావ్ హనీమూన్, సందేశం వంటి చిత్రాలు కూడా బరిలోకి దిగనున్నాయి.